నానిగారు, ఇది ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు. ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి, హాయ్ నాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేశామని చెప్పారు, టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు. అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఓ వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? మా సినిమానా? అవునండి, శనివారం నాదని చెప్పి ఒక నవల, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని, మీరు చెప్పిన రెసిపీకి దగ్గరగా ఉందని. దాని గురించి నేనేమంటాను అంటారా? అంటారు. అవునా అంటాను అంతే. నాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి అది అవునా కాదా అనేది మీకు ఐడియా ఉంటుంది కదండి. మీ అది నాకు తెలియదండి. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. సో ఐఎమ్ ఆల్సో లైక్ ఓ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ అనుకుంటున్నాను. నవలు చాలా బాగుంటాయి కదా. సో డెఫినెట్గా ఆ రేంజ్ అలాంటి దాంతో ఏమైనా కంపేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్. నానిగారు నానిగారు హియర్. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. సో అలాంటి యాక్టర్తో పోటీపడి యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్క్ షాప్స్ చేశారా? లేదంటే అంటే మంచి యాక్టర్ కదా, భయపడడం అలాంటివి ఏమైనా జరిగినాయి? భయపడ్డామా? ఏ వర్క్ షాపు లేకుండా 16 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. కొత్తగా వర్క్ షాపులు ఏం అవసరం అనిపించలే. Nani, hi, Dheeraj here from Filmy Focus. హాయ్. So, as an actor, as an individual, బట్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. నాకు ఈ భయాలు అన్నీ కాదు, కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న నువాన్సెస్ చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్టర్స్ జాబ్ ఇస్ దట్. ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది, ప్రతి యాక్టర్ ఏదో ఒకటి నేర్పిస్తారు, ప్రతి కో స్టార్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎస్జే సూర్య సార్. Nani.